ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున చిన్న కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్సులు. ఎన్టీఆర్ కళా పరిషత్ 3వ సంవత్సరం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాలు నేను ఇక్కడ నాటక ప్రదర్శనలు చేశాను, 2 సంవత్సరాలు కూడాను. 3వ సంవత్సరం నా దగ్గర నాటిక లేదు. మిస్ అయిపోయానేరా దేవుడా అనుకుంటా ఉన్నాను. ఈ రకంగా ప్రత్యేకంగా నన్ను పిలిపించేసేసి ఈ సన్మాన కార్యక్రమం పెట్టారు. ఇలా రావటం నాకు ఇష్టం లేదు, కానీ ఈ కందిమల్ల సంవత్సరావు బావ ఊరుకోడు. పాండురంగారావు గారు 3 సార్లు ఫోన్ చేశారు, మీరు రావాల్సిందేనని చెప్పేసేసి. సరే, నాటకం ఆడకపోయినా కనీసం పరిషత్ అయినా చూడవచ్చు కదా అనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇక్కడ నా తోటి నటులు, దర్శకులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇది సన్మానం చేయటం కన్నా నాటకం ఆడటమే నాకు ఆనందంగా ఉంటుంది. ఆ అవకాశం లేదు కాబట్టి ఇలా కల్పించారు. దీనికి ఈ కళా పరిషత్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ, ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ, మిత్రులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వేదిక సహచరులైనటువంటి వారికి ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున జ్ఞాపికల బహుకరణ. ముందుగా గుంటూరు కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు ఆలోకం పెద్దపయ్య గారు, వారికి పాండురంగారావు గారి జ్ఞాపకం బహుకరిస్తారు.
ఇవ్వాలి. ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించకూడదు. త్వరగా ఫోటో తీయమ్మా. ఇప్పుడు ఈ వేదిక మీద ఒకరిని మనం ప్రత్యేకంగా గుర్తించి గౌరవించడం సంప్రదాయం. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ తేజస్, మన ప్రాంతానికి చెందినటువంటి తుర్లపాడు నివాసి తూపాటి ప్రవీణ్ చౌదరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గత 5 సంవత్సరాల నుంచి ఐటీ వింగ్లో చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు. వారిని వేదిక మీదకు వచ్చి పరిషత్ తరఫున ఇంతటితో ముగిసింది. నిన్న డ్రా తీయటం మర్చిపోయారు, ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. బావా, ఇవాళ సన్మాన గ్రహీత నువ్వు కాబట్టి 80 లోపు 2 నంబర్లు చెప్పు. 32 టోకెన్ ఎవరి దగ్గర ఉందో చూసుకోండి అమ్మా. 2 ఇంకో నంబరు 15 32. అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకోండి. 15 32 లేరా? లేకపోతే ఇంకో నంబర్ తీయటం జరుగుతుంది. 15 32 ఉన్నారా? ఇంకొక నంబర్ చెప్పా. 5 ఉన్నారా? రండమ్మా, మీరే రండమ్మా. కిందకు వచ్చేస్తారు. ఉండమ్మా, పాండురంగారావు కిందకు వెళ్ళి బహుమతి ఇస్తారు. పాండు కృష్ణ నువ్వు ఇంకొక నంబర్ చెప్పా. 9 ఉన్నారా? ఏంటి ఆ నంబర్ మీ దగ్గర లేదా, లేకపోతే సిగ్గుపడుతున్నారా? 9 ఉన్నారా? ఇంకొక నంబర్ చెప్పావా? నంబర్ 1 రమ్మా. ఉన్నారు. మేడం గారికి వచ్చింది. అన్నా, నువ్వు అదృష్టవంతుడివే. మా వదినకి పండగ చేరుకొని పెట్టే పని లేకుండా పోయింది నీకు. నేను ఆసక్తితో వచ్చా. అది
అండి నేను ఖమ్మం నుండి వచ్చాను. ఇవన్నీ ఒక సంవత్సరం క్రితం చూశాను, చాలా నచ్చింది. అట్లనే నాయుడు గోపి గారు మా ఖమ్మానికి కూడా వచ్చారు. పాండురంగారావు గారికి వాళ్ళ టీంకి ముందుగా నేనైతే అభినందనలు చెప్తున్నాను. దీని గురించి కాదు, చాలా బాగా నచ్చింది. ఈ మెసేజ్ని నేను ఖమ్మంకి తీసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. నిర్వాహకులు వెంటనే కట్టలు వేసి వీటన్నింటినీ